హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. టుడే వీడియోలో మనము సుఖప్రసవానికి కోసం పరిహారం, అలాగే పాదంపై పాదం వేసుకొని కూర్చునే వారి మనస్తత్వం ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా సుఖప్రసవానికి పరిహారం చూద్దాం. ప్రసవం అంటే చచ్చి బ్రతకడంతో సమానం. అంత చేసినా కూడా స్త్రీమూర్తులు పిల్లల్ని చూచుకున్న తర్వాత ఆ బాధనంతా మర్చిపోతారు. స్త్రీ ప్రసవించడం అంటే తను మళ్ళీ పునర్జన్మ ఎత్తడమే. ఇక మనకి సన్యాసం తీసుకున్న వ్యక్తులు ఎవరైనా కూడా గురువుకి, భగవంతునికి మాత్రమే నమస్కారం చేయాలి. తండ్రికి చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ సన్యాసం తీసుకున్న వారి ఎదుట మాతృమూర్తి నిల్చున్నది అంటే ఖచ్చితంగా నమస్కరిస్తారు. మన సనాతన ధర్మంలో అమ్మకు, తల్లికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారన్నమాట, పెద్దపీట వేశారు. సో మనం సుఖప్రసవం కోసం ఏం చేయాలి అంటే, ఎప్పుడైతే మీకు డెలివరీకి ఒక వారం ఉంది, వారం తర్వాత మీకు డెలివరీ అవుతుంది అని చెప్తారో, ఈ వారం రోజుల్లో సోమవారం వస్తుంది కదండి, ఆ సోమవారం రోజు శాస్త్రీయంగా గంగాజలంతో మీ పేరు పైన రుద్రాభిషేకం చేయించుకోండి. ఆ రుద్రాభిషేకం చేయించుకుంటున్నప్పుడు, ఆ గంగాజలంతో అభిషేకం చేస్తున్నప్పుడు ఏదైతే తీర్థం ఆ లింగం పై నుంచి పడుతుందో దాన్ని కొంత తీసుకొని దాచుకోండి. మీకు ఎప్పుడైతే పురిటి నొప్పులు మొదటగా ప్రారంభమవుతాయో అప్పుడు దీన్ని కొంచెం తాగి, పరమేశ్వర నాకు ఈ నొప్పులను భరించే శక్తిని ప్రసాదించు, ఎక్కువ నొప్పులు లేకుండా సుఖప్రసవం అయ్యేలాగా నన్ను అనుగ్రహించు స్వామి అని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకోండి. ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. ఇక పాదంపై పాదం వేసి కూర్చునే వారి యొక్క లక్షణాల గురించి చూద్దామండి. వీరు ఉన్నత స్థానాల్లో ఉన్నా కూడా చాలా మంచిగా ఉంటారు అండి. డౌన్ టు ఎర్త్ ఉంటారు. అహం, గర్వం అనేది వీళ్ళలో ఉండవు. అదేవిధంగా వీళ్ళకి అందంపై మక్కువ ఎక్కువ ఉంటుంది అండి. అదేవిధంగా ఆ అందాన్ని రక్షించుకుంటారు కూడా. పాత రోజుల్లో ఉన్న అందంతో ప్రస్తుత అందాన్ని పోల్చుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళ డ్రెస్ సెన్స్ కూడా ఏ సమయంలో ఎలాంటి విధంగా తయారు అవ్వాలనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక వీరి దగ్గర ఏదైనా విషయాలు ఉంటే దాన్ని బ్రహ్మాండంగా దాచుతారు. వీళ్ళ సొంత విషయాలైనా కూడా ఇతరులకు బహిర్గతం చేయరు. అదేవిధంగా వీరు రాజు, రాణిలాగా దర్జాగా జీవితం సాగాలి అనుకుని మనస్తత్వం అండి. హుందాగా, ఠీవీగా బ్రతకాలి అనే విధంగా ఉంటారు. అదేవిధంగా చుట్టుపక్కల వారి నమ్మకాన్ని పొందుతారు అండి. ఇక వీరు లక్ష్యాలు సాధించడానికి విరామం లేకుండా నిరంతర కృషి అనేది చేస్తారు. కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఉండదు అండి. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం అనేది తక్కువగా ఉంటుంది. నా దానికి దిగితే నా అనే దానికి ఏదైనా ఎవరినైనా అనుకుంటే వారి కోసం ఎంతటి దూరమైనా వెళ్తారు అండి. ఇక వీళ్ళతో ఎవరికైనా గొడవకి దిగితే మాత్రం వాళ్ళు వీళ్ళతో గెలవలేరండి, ఓడిపోతారు. ఇక ఎవరైనా వీరితో గొడవ పడడానికి వస్తుంటే ముందుగా వీరు వారి స్వభావాన్ని గమనిస్తారు. ఆ తర్వాత ఎదుటివారిని ఎట్లా నోరు మోయించాలి అనే విధంగా తెలుసుకుంటారు. దానిలో వీరు చాలా దిట్ట. ఇక ఎక్కువగా కుటుంబానికి ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు అండి. అదేవిధంగా నా అనుకున్న వారి కోసం ఎంతటి సహాయమైనా చేస్తారు. ఇది పాదంపై పాదం వేసుకుని కూర్చునే వారి లక్షణాలు. చాలా మటుకు చాలామంది ఈ విధంగానే కూర్చుంటారు అండి. సో ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.